అంతిమంగా పొందవలసింది శివపార్వతుల యొక్క సృష్టి రహస్య జ్ఞానమే. అది పొందడానికే ఈ కర్మ మార్గం అంతా. అప్పుడు అది ఎలా పొందాలి? అకుంఠితమైన మనస్సులో ఎప్పుడూ నిరంతరం స్మృతి చెయ్యడం ద్వారా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలాంటి ఏదో ఒక నామాన్ని పట్టుకుని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అప్పుడు అకుంఠితమైన ఆ స్మరణ కారణంగా సంభృతాభ్యాం మనం వాళ్ళని మన మనసులో నింపేసుకున్నట్టే. దాంట్లో వేరే ఆలోచనకి చోటు ఉండకూడదు. ఎవడైనా మనం జపం చేస్తుంటే ఎవడో ఫోన్ చేసినా ఈ టైంలో చేయొద్దని చెప్పానా పెట్టాయి అని చెప్పాలంతే. ఆడెవడైనా కానీ, ఎంత బంధువైనా కానీ, ఎంత మిత్రుడైనా కానీ మళ్ళీ ఇంకోసారి చేయడు. నాకంటే నీకు అది ముఖ్యం, అవును ముఖ్యం, అన్నిటికంటే ఇదే ముఖ్యం, ఇంకెప్పుడు చేయకు, కట్. అంతకంటే మనం కాపాడేది ఏంది? వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారో, ఇదే ఈ సంత ఎక్కువ చచ్చిపోతున్నాం ఇక్కడ. వీళ్ళెవ్వరూ ఏమీ అనుకోకూడదు, దేవుడు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ తత్వంలో మార్పు రావాలి.